ఉమ్మడి ఖమ్మం జిల్లా తడిచి ముద్దవుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతుంది. తల్లాడ మండలం బిల్లుపాడు దగ్గర వాగు పొంగి పొర్లుతోంది. రామచంద్రాపురం, కొత్త వెంకటగిరి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సత్తుపల్లి మండలం చెరుకుపల్లి వద్ద సౌడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో చెరుకుపల్లి కిస్టారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాయిరా మండలం పరిధిలోని పాలడుగు వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. ఇక సుమారు 15 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. గత 3 రోజుల నుంచి నిర్విరామంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క చోట రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి బోనకల్ వెళ్లే మార్గంలో రామకృష్ణాపురం వద్ద అక్కడ కందికుంట్ల వాగు పొంగిపొర్లటం కారణంగా రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది. దాంతోపాటుగా ఇటు పందిళ్లపల్లి నుంచి అటు రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రతి ఒక్కళ్ళు చింతకాని నుంచి పొద్దుటూరు వయా మదిర వెళ్లే మార్గాలను వెతుక్కుంటున్న పరిస్థితి. దాంతోపాటుగా పల్లిపాడు వైరా సమీపంలో ఉన్న పల్లిపాడు నుంచి ఏనుకూరు వెళ్లే మార్గ మధ్యంలో కూడా బండిరేవు పొంగిపోరటం కారణంగా అక్కడ కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. ఎవరు ఏనుకూరు మీద నుంచి వెళ్లే పరిస్థితి లేదు. సమీప గ్రామాలు ఏదైతే ఉన్నాయో రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో, దాంతోపాటుగా ఏనుకూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న 15 గ్రామాలకు మొత్తం రాకపోకలు స్తంభించిపోయాయి. దాంతోపాటుగా ప్రతి ఒక్క చోట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. దాని కారణంగా అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవును కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి తల్లాడ మండలం 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బిల్లుపాడు గ్రామం వద్ద వాగు పొంగిపొర్లుతూ ఉంది. రామచంద్రాపురం, కొత్త వెంకటగిరిలకు పలు గ్రామాలకు రాకపోకలు అక్కడ అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా ఈ తీగల బంజర్ వద్ద ఉన్న పగిడేరు, అంజనాపురం సమీపంలో ఉన్న నిమ్మవాగుకు వరద పోటెత్తింది. దాని కారణంగా అక్కడ 15 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా అన్ని జలాశయాలు నిండుకుండం తలపిస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం వర్షం లేదు, కానీ కూసుమనిషి మండలం నరసింహులగూడెం వద్ద పాలేరు వెళ్లే రహదారికి కొంత అంతరాయం ఏర్పడింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 20.80 అడుగులు కొనసాగుతూ ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కూడా కనపడటం లేదు. దాంతోపాటుగా ఇల్లందు, సింగరేణి ఏరియా, కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా పూర్తిగా బొగ్గుత్పత్తి నిలిచిపోయింది. 15,000 టన్నుల బొగ్గుత్పత్తి, 45,000 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. గనిలో చేరిన సుమారు 600 లక్షల గ్యాలన్ల వరద నీటిని 6 భారీ మోటార్ల సహాయంతో బయటికి సిబ్బంది తోడేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెదురుమదురు వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఎక్కువగా గుండాల మండలంలో వర్షం అనేది ఎక్కువగా నమోదవుతుంది. భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 35 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. దిగువకు 5,89,743 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. దాంతోపాటుగా వైరా నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వైరా రిజర్వాయర్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 19.5 అడుగుల మేర అది ప్రవహిస్తూ ఉంది. అటు కిన్నెరసానికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. జలాశయం సామర్థ్యం వచ్చేసి 407 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం వచ్చేసి 405 అడుగులు ఉంది. అయితే ఇన్ఫ్లో 5,000 క్యూసెక్కులు, ఒక గేట్ ఎత్తి 5,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు ప్రస్తుతం క్రమక్రమంగా అన్ని జలాశయాలకు కూడా భారీగా వరద నీరు చేరుతూ ఉంది. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉపరితల గనుల్లో చేరిన వరద నీరుతో సుమారు 20,000 టన్నుల బొగ్గుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 6 కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఓబీలో పూర్తిగా మట్టి వెలికితీత పనులు నిలిచిపోవడం జరిగింది. అనేక చోట్ల కొంత తాలిపేరు ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు రావడంతో 24 గేట్లను ఎత్తి 57,769 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. ఆ నీరంతా
వచ్చేసి గోదావరిలో కలుస్తూ ఉంది. ప్రస్తుతం అటు ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జేవీఆర్ఓసి కిస్టారం ఓసీలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ఓసీలో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. కిస్టారం ఓసీలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. అక్కడ కూడా భారీగా వర్షం అనేది నమోదవుతూ ఉంది. 98 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదు కావడంతో ఉపరితల గనులలో వరద నీరు చేరి ఎక్కడికక్కడే వాహనాలు కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా అనేక చోట్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రతి ఒక్క చోట వర్షం భారీగా కురుస్తున్న కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇటు మున్నేరు వద్ద క్రమక్రమంగా నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే 7 అడుగుల వద్ద మున్నేరు నీటి మట్టం అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఆకేరు వద్ద కొంత అక్కడ భారీగా వరద నీరు ఒకవేళ వచ్చినట్లయితే మున్నేరు కూడా కొంత వరద వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. దాంతో దిగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, కానీ ఎగువ ప్రాంతాల్లో లేదు. అనేక ఈ జిల్లాతో పాటుగా వేరే జిల్లాలలో వర్షం అనేది ఎక్కువగా కురుస్తున్న కారణంగా మిగతా ఏర్ల నుంచి ఈ మున్నేరుకు కనెక్టివిటీ ఉండటం కారణంగా ఇప్పుడు ప్రస్తుతం వరద మున్నేరుకు పోటెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు సూచనప్రాయంగా అధికారులను కింది స్థాయి అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. సెలవులను కూడా రద్దు చేశారు. ప్రతి ఒక్కళ్ళు విధుల్లో ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్రమక్రమంగా మున్నేరు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతానికి ఇటు మున్సిపల్ శాఖ, దాంతోపాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే రాకపోకలకు అంతరాయం ఏర్పడతా ఉందో అక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేయడం జరిగింది. అటు నుంచి ఎవరైతే బోనకల్ ప్రాంతం నుంచి రావాలని భావిస్తున్నారో వాళ్ళు ఎవరు రామకృష్ణాపురం, పందిళ్ళపల్లి నుంచి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రకటనలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఎమర్జెన్సీ పని ఉన్నట్లయితే వాళ్ళు జానకీపురం నుంచి అటు వైరా నుంచి ఖమ్మం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు ఏనుకూరు వెళ్లాల్సిన వాళ్ళు ఇటు తీగల బంజర్ మీద నుంచి వెళ్లకుండా తల్లాడ నుంచి వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరు లోపలికి వెళ్లకుండా అనుమతించడం లేదు ఎవరిని కూడా. ఎందుకంటే ఆ రోడ్లన్నీ కూడా కట్ అయిపోవడం జరిగింది. ఆ రోడ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే రేపు ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వాహనాలను అటు వెళ్ళనివ్వటం లేదు. ప్రస్తుతం అన్ని చోట్ల అనేక జలాశయాలన్నీ కూడా ఎండుకుండను తలపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అటు ఓసీలలో, ఓపెన్ కాస్ట్లలో, దాంతోపాటుగా అనేక ఎక్కడైతే వ్యవసాయానికి సంబంధించిన పనులు కానివ్వండి అన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ముసురువాన కురుస్తూ ఉంది. భారీ వర్షపాతం అనేది నమోదు కావటం లేదు. కేవలం మిల్లీమీటర్లలోనే వర్షం అనేది నమోదు అవుతూ ఉంది. ఖమ్మం నగరంలో అనేక కాలనీలలోకి వరద నీరు వచ్చి చేరింది. కొన్ని ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లలో వరద నీరు వచ్చి చేరింది. దాంతోపాటుగా కొన్ని ఎక్కడైతే మురికి కాలువల నిర్మాణం జరగలేదో ఆ ప్రాంతాల్లో కూడా కొంత వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇప్పటికే లేవు. అయితే కొన్ని చోట్ల గజ ఈతగాళ్ళని, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ వర్షం పైన బాగా అంటే ఆరా తీస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే అసలు వర్షం అనేది ఎగువన కురుస్తున్న వర్షంతో పాటు జిల్లాలో నమోదవుతున్న వర్షానికి సంబంధించిన అప్డేట్స్ని సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందనే దానిపైన ఎక్కువగా అధికారులు ఫోకస్ ఉంచడం జరిగింది. మరి కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ జిల్లాలో అనేక రహదారులకు అంతరాయం ఎక్కడైతే ఏర్పడిందో అక్కడికి వెళ్ళి పర్యటించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన వాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా హైదరాబాద్లో ఉన్న ఉన్నతాధికారులకు, దాంతోపాటుగా జిల్లా మంత్రులకు అందిస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న రెయిన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.